ఎలా ఉండాలో చూసుకోండి. ఎలాగూ ఇల్లు కడతాం, కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది. ఇల్లు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. 1. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు. 2. తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి. 3. రూమ్ సీలింగ్లో 5 కార్నర్లు ఉండడం ఏమాత్రం మంచిది కాదు. 4. వాయువ్యం గెస్ట్ రూమ్కి మంచిది. 6. ఈశాన్యంలో మెట్లు ఉండరాదు. 7. 2 ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి దారులు సరిపోయేటట్లు ఉండవలెను. 8. త్రికోణపు లేదా యు ఆకారంగల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు. 9. మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కే విధంగా ఉండాలి. 10. మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది. కుడిపాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోరైపై కుడిపాదం మోపుతూ చేరుతారు. 11. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితులలోనూ బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పులమీద పడుకున్నట్లవుతుంది. 12. గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. 13. ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది. 14. కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి.